టెర్రరిస్టుల అలజడి తగ్గింది అనుకున్నప్పుడల్లా మరి ఒకసారి రెచ్చిపోతున్నారు. అటు మొన్న పుల్వామా మీదలో సైనికుల ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేస్తే ఇవాళ పర్యాటకులు అమాయకమైనటువంటి పర్యాటకుల్ని మతాన్ని అడిగి తెలుసుకొని మరీ కాల్చడం ఒక దుర్మార్గమైన చర్య. అది ఇవాళ రాహుల్ గాంధీ కూడా పర్యటనలో ఇది దేశమంతా ముక్తకంఠంగా ఖండించాల్సింది. అందరూ ఏకమయ్యారు. దేశ ప్రజల మధ్య చిచ్చు రేపేటువంటి ఒక ప్రయత్నం టెర్రరిస్టులు చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. మొత్తానికి దేశవ్యాప్తంగా దీని మీద తర్వాత నిరసన వ్యక్తమవుతున్నా పాకిస్తాన్ ఎందుకు ఈ రకమైన టెర్రరిస్టులను పెంచి పోషిస్తోంది అనే అంశం ఇవాళ చర్చ జరుగుతుంటే మరోవైపు గగనతలాల్ని మూసేశారు. అటు భారత్ పాకిస్తాన్ విమానాలకి గగనతలం మూసేస్తే మరోవైపున భారత విమానాలకి పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసింది. దీంతో కొంత ప్రయాణికులు కూడా చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. దానివల్ల కొంత టైం అదేవిధంగా మరి టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున సిమ్లా ఒప్పందం రద్దు ఈ రకమైనటువంటి కీలక నిర్ణయాలు కేంద్రం తీసుకుంది. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి కొంత ఆందోళన కూడా నెలకొంది. ఇవే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఒకసారి ఆ వివరాలు చూద్దాం. పెహల్గాం ఉగ్రవాద దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. క్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 48 గంటల్లో పాకిస్తానీలందరూ భారత్ వీడాల్సిందే అని అల్టిమేటం జారీ చేసింది. వీసాలు నిలిపేసింది భారత్. అంతేకాదు ఈ నెల 29 లోపు మెడికల్ వీసాదారులకు లాస్ట్ డేట్ పెట్టింది భారత్. అందరినీ క్లియర్ చేశాక నెక్స్ట్ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే వరుసగా విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగ శాఖ మీటింగ్లు పెడుతోంది. పెహల్గాం దాడి గురించి వివరిస్తోంది. తాము తీసుకుంటున్న చర్యలపైన వారికి క్లారిటీ ఇస్తున్నారు. ఇంకోవైపు పాకిస్తాన్తో అన్ని రకాల ఒప్పందాలు సంబంధాలను తెగదెంపులు చేసుకుంటోంది భారత్. సింధు వాటర్ ట్రీటీ, సిమ్లా డీల్ ఇక ముగిసిన కథగా మారాయి. పాక్తో క్రికెట్ ఆడేది లేదన్నారు. సరిహద్దులు మూసేశారు. అటు పాకిస్తాన్ నుంచి కూడా రియాక్షన్స్ పెరుగుతున్నాయి. యుద్ధంతో భయం లేదంటూనే కవ్వింపులకు దిగుతోంది పాక్. ఉగ్రవాదం విషయంలో రోజుకో మాట మాట్లాడుతోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చామని ఒప్పుకుంటోంది. ఇంకోవైపు వారంతా స్వాతంత్ర్య సమరయోధులని పాక్కు చెందిన మరికొందరు నేతలంటున్నారు. అంతేకాదు సింధు జలాలు ఆపితే మీ ఊపిరి ఆపేస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాంటి వాళ్లు వార్నింగ్లు ఇచ్చేదాకా వెళ్లింది పరిస్థితి. దాడి జరిగిన పెహల్గాం సమీపంలోని బైసరన్ను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. అక్కడికి కాలినడకన లేదంటే గుర్రాలపై మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. ఆ దారిలో సెక్యూరిటీ లేదని గ్రహించిన టెర్రరిస్టులు టూరిస్టులపై విరుచుకుపడి 26 మందిని బలి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, కానీ అది లేకపోవడంతోనే అటాక్ జరిగిందని కాంగ్రెస్ అంటోంది. హిందువులే టార్గెట్ గా జరిగిన మారణ హోమాన్ని సిడబ్ల్యూసీ తీర్మానంలో ఖండించింది. కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు కాంగ్రెస్ మద్దతుంటుందని ప్రకటించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెహల్గాం వెళ్లి బాధితులను పరామర్శించారు. సమాజాన్ని విభజించాలన్న కుట్రతోనే దాడులు జరిగాయన్నారు. అంతా ఒక్క తాటిపై ఉంటేనే ఉగ్రవాదుల కుట్రలను ఛేదించగలమన్నారు. The idea behind what has happened is to divide society, is to make brother fight brother, and it is very important that every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do. It's sad to see that some people are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together, stand united, and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. అసలు దాడి జరగబోతుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉందా లేదా? బీజేపీ ఈరోజు ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎనిమీస్ కోసం వాడుతుంది అనడంలో తప్పుందా? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో చాలా వరకు భద్రతా చర్యలు కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. నిజానికి ఉగ్రవాద దాడులపై నిఘా వర్గాల దగ్గర కొంతవరకు ఇన్పుట్స్ ఉంటాయి. అయితే అది యాక్షన్ లో కంట్రోల్ చేసే విషయంలో మాత్రం ముందుకు వెళ్లలేదు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రణాళికతో చేసిన దాడి అని, ఇందులో పూర్తి భద్రతా వైఫల్యం లేదని హోంమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు.
నిజానికి భారత్ పాకిస్తాన్ సరిహద్దు 3323 కిలోమీటర్ల పొడవున భారీ పర్వతాలు, దట్టమైన అడవులతో ఉంది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయటం పెద్ద సవాలే. ఉగ్రవాదులు టన్నెళ్లు, స్థానిక స్లీపర్ సెల్స్ సపోర్ట్ వాడుకుని చొరబడుతుంటారు. పెహల్గాం అటాక్ లోనూ అదే జరిగిందంటున్నారు. భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయటంతో ఢిల్లీ, లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్సర్ వంటి నార్త్ ఇండియన్ సిటీస్ నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఆసియా దేశాలకు వెళ్లాలంటే ముంబై, అహ్మదాబాద్ మీదుగా టర్న్ తీసుకోవాలి. దీంతో అదనపు గంటల జర్నీ, ఎక్కువ విమాన ఇంధనం, ఎక్కువ ఖర్చవుతుంది. 2019లో పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు 2019 ఫిబ్రవరి 26 నుంచి జూలై 16 వరకు మూసివేసింది. ఈ మూసివేతతో భారత ఎయిర్లైన్స్ కు 700 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని చుట్టూ తిరిగి వెళుతున్నాయి. అటు ఈ చర్యలతో పాకిస్తాన్ కూడా 688 కోట్లు అప్పట్లో ఓవర్ ఫ్లై రుసుము నష్టపోయింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ తన గగనతలాన్ని మూసేస్తే నష్టం ఆ దేశానికే ఎక్కువ ఉండబోతోంది. నిఘా సమాచారాన్ని వేగంగా కార్యాచరణలోకి మార్చడం ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది. అంటే ఇంటెలిజెన్స్ మరింత బలోపేతం అవసరమంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. స్థానిక కశ్మీరీల్లో విశ్వాసాన్ని పెంచి ఇన్పుట్స్ సేకరించడం కీలకం. ఏఐ వాడటం, డ్రోన్లు, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో ఉగ్రవాద కదలికలను ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్లలో కీలకంగా మారుతోంది.